మధు జక్సన్ చాలా రోజుల తర్వాత లాగ్ స్పీడ్ వచ్చేసాను కాబట్టి ఈరోజు అన్న ఎన్టీఆర్ పుట్టినరోజు కనుక సాంగ్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇవాళ రిలీజ్ ఒకటి అయింది, యమదంగా రిలీజు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. ఓకే, అక్కడ చూడు. చాలా రోజుల తర్వాత యమదంగా రిలీజ్ అయింది. ఇది కానీ మా బాబు కానీ చూస్తుంటే చాలా సంతోషించేవారు. ఆయన ప్యానల్తో లేదు కాబట్టి నేను చూసి ఆనందిస్తున్నాను. కాకపోతే సింహాద్రి రిలీజ్ నేనైతే చూడలేకపోయినా చాలా బాధిస్తున్నాను. కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. వాడి తాతలు దిగి రావాలి. రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పెట్టిన ఖర్చు 70 రూపాయలు. మా ఊళ్ళో లతా థియేటర్కి వచ్చింది, 70 రూపాయలు ఖర్చు పెట్టాను. కానీ ఇప్పుడు ₹150 ఖర్చు పెట్టాను ఈ సినిమాకి. బట్ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, ఈ సినిమా నుంచి నాలో ఒక తెలియని ఒక యవ్వనం ఇప్పుడు ఎట్టుందో ఇప్పుడు అంతకన్నా బాగుంది. కాకపోతే కొన్ని ఎక్స్ట్రా బిట్లు కట్ చేశారు. బట్ అయినా బాగుంది. కాబట్టి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా బాగా అయితే నాకు నచ్చినాయి. నందమూరి హరికృష్ణ గారు స్వర్గమైన ఆయనే చెప్పారు వాళ్ళ తాతగారు ఇచ్చిన పేరు అని. ఆ పేరు లాగటం ఎవరి వల్ల కాదు, ఆ పేరుని తొక్కాలంటే ఎవరి వల్ల కోరు కాదు. ఎందుకంటే అది ఉన్నది ఎన్టీఆర్ గారు. నమ్మకం ఉండబట్టే ఇది మన అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మంచి సినిమాల్లో రావాలని ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని నేను మనసారి కోరుకుంటున్నాను. ఇంకోసారి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్. అష్టైశ్వర్యాలతో తురతూగుతూ మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? భూలోకంలో ఈ బాధలు తింటే నరకం. ఇక నరకానికి వెళ్తే చెట్టు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదా. 4K అంటారు కానీ 4K అంత అనిపించలేదు. కానీ ఫోన్లో తీస్తే 4K అనిపిస్తుంది. బట్ కాకపోతే ఈ సినిమా చూసినప్పుడల్లా మా బాబాయ్ గుర్తొచ్చాడు. చాలా చింతిస్తున్నాను. జై ఎన్టీఆర్.